ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు మన గ్రేస్ టెంపుల్ చర్చి నందు ఉదయము 11 గంటల నుండి 1 గంట వరకు కుటుంబ దీవెన కొరకు ప్రార్థన చేయబడుతుంది. వివాహముల కొరకై, చదువుల కొరకై, బిడల ఉద్యోగాల కొరకై, వ్యాపారాల అభివృద్ధి కొరకై, అనేకమైన అంశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. కనుక మీరు కూడా ఆ ప్రార్థనలో పాల్గొని కుటుంబ పరంగా దీవించబడమని, అభివృద్ధి చెందమని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీరు కూడా అనేకులకు తెలియచేయమని కోరుతూ ఉన్నాం. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనము, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అనే మాట. చురుకుదనమునకు వ్యతిరేకము మందము, సోమరితనము, బద్ధకము. ఇవన్నీ ఒకదానికొకటి దగ్గర చుట్టాలు. చురుకుదనము లేని పశువులను ముళ్ళు కర్రతో పొడుస్తారు. ఎంత పొడిచినా అవి మందంగానే పోతాయి. కనుక ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును అని సామెతలో ఉంది. దేవుని బిడ్డలు మందమతులుగా, సోమరులుగా ఉండకూడదు. వారు చురుకైన వారుగా ఉండాలి. అది ఎంత గొప్ప భాగ్యము అంటున్నాడు మహాజ్ఞాని అయిన సొలొమోను. చురుకైన స్త్రీలు ఉన్నారు. వారు ఎవరు అంటే హెబ్రీ స్త్రీలు. ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. హెబ్రీ స్త్రీలు జీవము కలిగిన వారు, కడు చురుకుదనము గలవారు. ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు నిజదేవుని వెంబడించువారు. మేము వెళ్ళేసరికే కాన్పు పీటల మీద సమస్తమును జరిగించి ముగించుచున్నారు అని మంత్రసానులు రాజుకు చెప్పారు. అంటే వాళ్ళు కాన్పు అయిన సమయంలోనట మంత్రసానులు వచ్చేసరికే ఈ ఇశ్రాయేలీల స్త్రీలు ఆ కాన్పు విషయంలో వాళ్ళంతటా వాళ్లే ఆ కార్యక్రమాన్ని ముగించేసుకుంటున్నారు. సహజంగా ఎవరో కూడా అలాగున అంత చురుగ్గా ఉండలేరు కదా ప్రసవం అయినప్పుడు. కానీ వాళ్ళు ప్రసవం అయిన వెంటనే ఆ కార్యక్రమాలన్నీ వాళ్ళంతటా వాళ్లే ముగించుకుంటున్నారట. అంటే తోటి సహాయము లేకుండా, నరుసు సహాయము లేకుండా, మంత్రసానులు సహాయము లేకుండా వెళ్ళి రాజుగారికి చెప్తున్నారు, వాళ్ళంతా చురుకైన వారండి అని చెప్తున్నారు. హెబ్రీ స్త్రీలు తమ బిడ్డల విషయంలో ఎంతో చురుకుగా స్పందించేవారు. బైబిల్ గ్రంథంలో మోషే భార్య ఉంది, సిప్పోరా. అయితే మోషే తన భార్య అయిన సిప్పోరా మిద్యాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి బిడ్డలను తీసుకొని వెళుతూ ఉన్నారు. మోషే అప్పటికి తన పిల్లలకి సున్నతి చేయించలేదు. అయితే దేవుని ఉగ్రత మోషే మీదకి వచ్చింది. మోషే చనిపోవాలి, పిల్లలకి సున్నతి చేయించలేదు గనక. వెంటనే అది చాలా చురుగ్గా తన భార్య మోషే భార్య గమనించేసిందట. వెంటనే పిల్లలకి అక్కడికక్కడే పదునైన రాళ్ళు తీసుకొచ్చి ఆ సున్నతి కార్యక్రమాన్ని జరిగించింది. అంటే తన భర్త ప్రాణాన్ని కాపాడుకోవడానికి. ఎంత ఎలర్ట్గా ఉందో చూడండి ఇక్కడ మీరు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో శత్రువైన సిసీరా పరుగున యాయేలు గుడారములోకి ప్రవేశించాడు. వచ్చిన వాడు శత్రు. తను చురుకుగా స్పందించి యాయేలు అలసి నిద్రించిన వాణ్ణి కణతలలో మేకు దిగగొట్టి చంపేసింది. అంటే నిజంగా శత్రువుని ఎలా చంపేసిందో ఎంత చురుగ్గా ఇక్కడ మీరు గమనించాలి. ఎంత షార్ప్గా ఉందండి యాయేలు. ప్రియ దేవుని బిడ్డలారా, నాబాలు అనే వ్యక్తి ఉన్నాడు. మూర్ఖంగా మాట్లాడి దావీదుని కించపరిచాడు. దావీదు టోటల్ ఫ్యామిలీని నాశనం చేయడానికి వస్తున్నాడు.
నాబాలు ఫ్యామిలీని, నన్ను ఇంత మాట అంటాడా అని. నాబాలు భార్య అబీగైలు వెంటనే షార్పుగా, జ్ఞానంగా ఆలోచన చేసి, మూర్ఖత్వం వలన తన భర్త మాట్లాడిన మాటల వల్ల కుటుంబం నశించిపోతుందని గమనించి అబీగైలు బహుగా త్వరగా బయలుదేరి దావీదు కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడి తన కుటుంబాన్ని దావీదు ఖడ్గం నుండి కాపాడుకుంది. వీరంతా కూడా పురుషులను కాపాడుకొనుటలో బహు చురుకైన వారు. సహోదరి, ఈ ఉదయకాలమందు మీరు చురుకైన వారిగా మీ కుటుంబాలను కాపాడుకొనవలసిన వారై ఉన్నారు. మీ యజమానిని కానీ మీ పిల్లలు కానీ కాపాడుకొనవలసిన వారై ఉన్నారు. శత్రువును చంపవలసిన వారై ఉన్నారు. మన శత్రువు సాతానుడు కనుక నీ కుటుంబ క్షేమం కోసం ఎంత చురుకుగా స్త్రీ పని చేయాలో ఇక్కడ ఈ మాటలు మీరు ఆత్మీయంగా ఆలోచించమని మనవి చేస్తూ ఉన్నాను. కానీ కేవలం యజమాని అనే వ్యక్తి వ్యాపారమో పని చేసి రూపాయి సంపాదిస్తాడు కుటుంబాన్ని పోషించడానికి. కానీ స్త్రీ పాత్ర అలా కాదు. అటు తన భర్తను చూడాలి, తన పిల్లలను చూడాలి. చాలా చురుకుగా కుటుంబాన్ని ఎక్కడా కూడా దారి తప్పనీయకుండా. కనుక చాలా సిప్పోర మరి ఎంత జ్ఞానంగా ఉందండి తన భర్త ప్రాణాలు కాపాడే విషయంలో. అబీగైలు తన భర్తని ప్రాణాలు కాపాడే విషయంలో ఎంత చురుగ్గా ఉంది. ఇప్పటి కాలపు స్త్రీలు ఇంటింటికి తిరుగుతూ ఆడరాని మాటలు ఆడుచు వారి మీద వీరికి, వీరి మీద వారికి కొండాలు చెప్పి ఇంటింటికి నింపి పెడుతున్నారు. నేను కాదు, తిమోతికి రాస్తాడు పౌలు గారు 1 తిమోతి 5వ అధ్యాయంలో. కనుక మీరు ఒకసారి గమనించండి, ఈరోజు మీరు ఏదైతే విత్తుతారో అదే రేపు కోసుకుంటారు. ఈరోజు అనవసరంగా మీరు వేరేది విత్తారనుకోండి, వేరే కుటుంబాల గురించి రేపు మన గురించి మాట్లాడేవాళ్ళు ఉంటారు. కనుక పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలు కుటుంబాలను కట్టి కాపాడేవారుగా ఉన్నారు, కుటుంబాలను కూల్చేవారుగా ఉండకూడదు. ఈ రోజులు ఎక్కువైపోతున్నాయి అటువంటి. కనుక మీరు ఐగుప్తు స్త్రీలా లేక హెబ్రీ స్త్రీలా? హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. బైబిల్లో మోషే వాళ్ళ అమ్మ ఉంది కదా, యోకెబేదు. ఆవిడ 3 నెలలు ఆ బిడ్డను దాచి వానిని దాచలేక యోకెబేదు అనే పేరుకు యెహోవా మహత్యము గలవాడు అని అర్థం. ఈమె లేవి వంశస్థురాలు, అమ్రాము అనే వ్యక్తి యొక్క భార్య. ఈమె అహరోను, మిరియాము, మోషే యొక్క తల్లి. ఈవిడి హెబ్రీలు స్త్రీ అయినందున ఈమెకున్న గొప్ప సుగుణాలను మనకి కనబడతాయి. ఫరో ఖడ్గమునకు భయపడినటువంటి ఆ సమయంలో మొత్తం పిల్లలందరినీ కూడా చంపించేస్తున్నాడు. అయితే చాలా రోజులు ఈ పిల్లవాడిని చాలా జాగ్రత్తగా దాచింది. ఇక దాచలేని పరిస్థితి వచ్చింది. జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్ను పూచి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటొడ్డున జమ్ములో ఉంచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఆవిడ గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. నిజంగా తల్లి మిరియాం విషయంలో కానీ తన బిడ్డను ఆ మోషేని దాచే విషయంలో తల్లి ఎంత చురుగ్గా ఉందో తన కూతురైన మిరియాము కూడా అంతే చురుగ్గా ఉంది. టోటల్గా తల్లి అక్క కలిసి మోషేని వాళ్ళు దాయగలిగారు, లేక భద్రపరచగలిగారు. ఈ ఉదయకాలం ముందు యోకెబేదు మోషే తల్లి చాలా చురుకైనది. నిజంగా 3 నెలలు ఎలా దాచిందో రాజుగారు. వాళ్ళ మొత్తానికి సైనికులు ఇంటింటికి వస్తున్నారు, ఇంట్లో పిల్లోడున్నాడో చంపేయాలని. కానీ కంట పడనీయకుండా పిల్లలు దాయటం చాలా కష్టం కదా. ఏడుస్తారు, ఎక్కడ మీ ఇంట్లో పిల్లోడున్నాడని. ఆ సైనికులు ఇంట్లోకి వస్తారు కదా. నిజంగా 3 నెలలు ఎలా దాచిందో, దాచలేక తన కూతురికి చెప్తే మిరియాముకి, ఆ మిరియాము జమ్ము పెట్లో పెట్టి
నైలు నదిలో వదిలేసింది. నిజంగా వీళ్ళకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడండి, ఎంత షార్ప్గా వాళ్ళు ఉన్నారు నిజంగా. కనుక వీళ్ళని బట్టి మీరు ఈ ఉదయకాలం ముందు దేవుణ్ణి స్తుతించవలసిన వారై ఉన్నారు. బైబిల్ గ్రంథంలో హూరాము అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను సొలొమోను రాజు యెరూషలేములో ఒక మంచి మందిరం కట్టాలనుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు. ఏమేమి వస్తు సామాగ్రి కావాలో దానికి సంబంధించిన వివరమంతా తెలియపరుస్తున్నాడు. సొలొమోను తూరు రాజు అయిన హీరాము వద్దకు దూతల్ని మనుషులు పంపాడు. హీరాము సంతోషించి సొలొమోనుకు ఒక ఉత్తరం రాశాడు. మా దగ్గర హోరాము అని ఒక చురుకైన పనివాడున్నాడు, అతడు ఏమేం పనులు చేయగలడో వివరిస్తూ తెలియజేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రాజుగారు, ఎవరా రాజుగారు? సొలొమోనుకు మరొక రాజుగారు హోరాము అని రాజుగారు లెటర్ రాస్తున్నాడు. ఎవరి గురించి రాస్తున్నాడు? మా దగ్గర హోరాము అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి చాలా చురుగ్గా పనిచేస్తాడు. నిజంగా నీ మందిర పని చేయించుకో. ఇద్దరు రాజులు ఎదుటి నిలబడినటువంటి ఆ పనివాడు చూడండి. హోరాము తెలివైన వాడు, వివేచన కలిగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక అతని గురించి అల్పులు ఎదుటి కాదు, రాజులు ఎదుటి నిలబడ్డాడు. ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను. చురుకైనటువంటి ఒక అబీగైలు, చురుకైన ఒక యాయేలు, ఒక చురుకైనటువంటి మిరియాము గాని, లేక యొకెబేదు గాని, లేక ఒక సిప్పోరా గాని. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక చురుకైన స్త్రీగా మీరుండి ఈరోజు నిజంగా దేవుని సంఘంలో చురుకైన స్త్రీలుగా మీరు ఉండాలి. మీరు మంచి పరిచర్య చేసేవారిగా, మీరు మంచి ప్రార్థన చేసేవారిగా, అనేకమైన ఆత్మను సంపాదించే స్త్రీ సమూహముగా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అటు ఆత్మను, అటు కృపను దేవుడు మీకు దయచేస్తుండగా మీరు చురుగ్గా ప్రార్థించమని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు బద్ధకస్తుల్ని ఇష్టపడే దేవుడు కాదు, చురుకైన వారి కోసం చూస్తూ ఉన్నారు. నిజంగా ప్రతి తరములో కూడా మీరు చురుకైన వాళ్ళ కోసం చూస్తున్నారు. ఇక్కడ వ్రాయబడిన విషయాలు ఈ రోజున కొద్దిమంది స్త్రీలు నిజంగా వాళ్ళు షార్ప్గా పనిచేసి శత్రువును జయించగలిగారు, కుటుంబాలను కాపాడుకోగలిగారు, భర్తలని పిల్లల్ని కాపాడుకోగలిగారు. ఈ రోజున అట్టి జ్ఞానమును ఈ రోజు ఉన్నటువంటి నాయన స్త్రీలకు అనేకులకు ఇచ్చి కుటుంబాలను కట్టుకునేవారిగా, కూలిపోయే కుటుంబాలను కట్టుకునేవారిగా పరిశుద్ధాత్మ జ్ఞానమును వారికి దయచేయండి. భర్తను రక్షించుకునే విధంగా, పిల్లలను రక్షించుకునే విధంగా ప్రభువా అటువంటి చురుకు, అటువంటి వివేచన, అటువంటి జ్ఞానము ఈ యొక్క ఉదయకాలం ముందు స్త్రీలందరికీ కూడా దయచేయును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు, రక్షణ పొందిన రోజు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రతి విధమైన మేలు, ప్రతి విధమైన దీవెన, ప్రతి విధమైన ఆశీర్వాదములు మీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకు ఈ వర్తమానం దీవెనకరంగా ఉంటే మీ వారందరికీ ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి. అలాగే కంపల్సరీగా మీరు పొందుకున్న అభిప్రాయంను చాట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.